నమస్తే, నా పేరు నాగేందర్. మీరు చూస్తున్నారు N5 మీడియా. ఈరోజు మనమైతే చెరుకుపల్లి దగ్గర ఉన్న పొర్లపల్లి అనే విలేజ్కి అయితే వచ్చాము. ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా మాచర్ల బ్రీడ్ అయితే ఏదైతే తీసుకొని వచ్చి ఇక్కడ పొట్టేళ్ళు అయితే పెంచుతున్నారు నాగార్జున రెడ్డి గారు. మరి నాగార్జున రెడ్డి గారు ఈ సంవత్సరాలు పెంచిన వాళ్ళలో ఎలాంటి అనుభవాన్ని అయితే వీరికి ఉంది, ఏ విధంగా పెంచుతున్నారు, వీటికి ఎలాంటి మేత ఇస్తున్నారు, ఇది మార్కెటింగ్ రేటు ఎలా ఉంది, మార్కెటింగ్ ఏ విధంగా చేసుకుంటున్నారు అనే సంపూర్ణ సమాచారాన్ని నాగార్జున రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ చెప్పండి, ఎప్పటి నుంచి మొదలు పెట్టారు, అసలు ఎలా, ఎక్కడి నుంచి తెచ్చారు ఈ బ్రీడ్? నాకు 12 సంవత్సరాల వయసు నుంచి మేపుతున్నామండి. ఓకే. మాచర్లో తీసుకొస్తాం, గుంటూరు నల్లబాడులో తీసుకొస్తాం, లేదంటే ఇక్కడ ఎవరైనా మన వాళ్ళు తీసుకొస్తే వాళ్ళ దగ్గర కొనుక్కొస్తాం. ఓకే. నచ్చినట్టుగా కొనుక్కోసుకుంటాం. ఓకే. సగ్గా మేపుకుంటాం. ఎంత ఒక్కొక్క జీవం వచ్చి ఎంత కాస్ట్ పెట్టి మీరు తీసుకొస్తారు? మనం నచ్చితే అండి 12, 15, 20 దాకా పెడతామంట రేటు. ఓకే. 15,000 నుంచి 20,000. 20,000 లోపు. అంటే ఎన్ని సంవత్సరాల పిల్ల అది? మనం తీసుకొచ్చేటప్పుడు 6 నెలలు, 6 నెలలు, 5 నెలలు, 7 నెలల లోపు ఉంటాయండి. మనకు నచ్చితే తీసుకొస్తాం. వాటిలో కొన్ని పేలు అవ్వచ్చు. ఇప్పుడు 10 తీసుకొస్తే 2 పేలు అవుతాయి సుమారు, లేదా 3 పేలు అవుతాయి. అట్లా ప్రత్యేకంగా వీటిని పెంచాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఇక అది వరకు నాటాటి మేపేమండి. ఇది నేను 12 సంవత్సరాలు నా వయసు అప్పుడు. నాకైతే ఇప్పుడు 32, 33 ఉంటాయి. ఆ టైంలో నాటి మేపితే వాటిల్లో అసలుకి తీసుకొచ్చి మేపితే మనకు రూపాయి రాట్లా. శాఖ ఖరీదు అవుతుంది. ఇక ఈ మాచర్లో చూసి మేపుతున్నాం. ఇక వీటిలో అయితే మనకు రూపాయికి ఒక్కోసారి 2 రూపాయలు వస్తున్నాయి. అంటే ఇది ఎంత వెయిట్ వచ్చాక మీరు మార్కెటింగ్ చేసుకుంటారు? సుమారుగా నిలువేట్ అయితే 60 కేజీలు 70 కేజీలు ఉండిద్దండి. అంటే ఎన్ని సంవత్సరాలు పెంచుతారు? ఎన్ని నెలలు? సంవత్సరంన్నర పెంచుతారు గట్టిగా. అప్పటికి 70 కేజీలు వస్తుంది వెయిట్ వచ్చిందండి. ఇది మార్కెటింగ్ ఎలా చేసుకుంటారు? మార్కెటింగ్ సాధ్యమైన వరకు అయితేనే మన దగ్గరికి కస్టమర్స్ వస్తారు విజయవాడ నుంచి. వాళ్ళు కొంటే ఒక్కొక్కరు 20 కొనుక్కుంటారు. కస్టమర్ ఇక్కడికే వచ్చేస్తాడు. వచ్చి మనమే నమ్మకం ఇట్లా పండపల్లి బాగా మేపుతారు. చెరుకుపల్లి మండలం, ఇప్పుడు బాపట్ల జిల్లా అయిందిగా, మేపుతారు బాగా అని మన దగ్గర నుంచి చూసి ఆయన కొనుక్కుని ఆయన రూపాయి ఆయన బయటి అమ్ముకుంటాడు. మీ దగ్గర తీసుకొని ఆయన రూపాయి అయింది. చాలా మంది ఇప్పుడు మన దగ్గర చాలా మంది కొన్నారు. అజు అని, అను అని. ఏంటి కటింగ్ కి యూజ్ చేస్తారా లేకపోతే? కటింగ్ బక్రీద్ పండగకి కటింగ్ బాగా ఫెస్టివల్ టైంలో వాళ్ళు ఏంటంటే అందంగానే చూసుకుంటారు, మాంసం లెక్క చూడరు ఆ టైంలో. ఓకే. అట్లా అందం లెక్క చూసుకొని కొనుక్కుంటారు, వెళ్ళిపోతారు. ఓకే. వీటికి ఎలాంటి దానా ఇస్తారు మీరు? మేము మొక్కజొన్నలో, ఉలవలో, జొన్నలో, తెల్ల జొన్నలు, సజ్జలు పెడతాం. మళ్ళీ మిర్చి, కొబ్బరి పిండి, అవసరమైతే పల్లి చెక్క కూడా వేస్తాం. పల్లి చెక్క కూడా. ఈ మొత్తం కలిపి పెడతారా డైలీ? కలిపి డైలీ 2 పూటలు పెడతాం, ఉదయం సాయంత్రం. ఈ టానిక్లకి వచ్చేసరికి బోటాను, ఎంఎంఎం కాలుష్యం ఉంది, అది రోజు మార్చి ఒక 20 ml. పోతు వయసును బట్టి పెద్ద పోతుకి అయితే 20 పాయింట్లు, ఈ సంవత్సరం పోతుకి. చిన్నదానికి అయితే 5 పాయింట్లు 6 పాయింట్లు అలా పెడతాం. వీటికి గడ్డి ఏం గడ్డి వేస్తారు? దుబ్బుజొన్న అండి. దుబ్బుజొన్న మన బరిగొడ్లకి వేసేదే విత్తనాలు తీసుకొచ్చి జల్లితే మన కోతలు వచ్చింది. అది దుబ్బుజొన్న అయితే. ఇప్పుడు ఇవన్నీ మగయే? అన్ని మగయేనండి. మగయే. ఇవి మరి ఎలా ఒక్కోదాన్ని దూరం కట్టేసారు? పొడుచుకుంటాయండి. పొడుచుకుంటాయనే మరి 2 పగ్గాలు పెట్టి కట్టేయాలి. కొమ్ములు ఇరిగిపోయి అనుకో మనకి ఇక కోత లేక అది మన మాంసం ఎలా కొనుక్కుంటామో. ఇప్పుడు కొమ్ము కనుక ఇరిగిపోతే ఇక దానికి రేట్ ఉండదు. ఇక దానికి నీట్ గా ఉండదు. అన్ని బాగుండాలి. వాళ్ళకి ముస్లిమ్స్ కి కొమ్ము బాగుండాలి, చెవులు కటింగ్ అవ్వకూడదు, అన్ని బాగుండాలి. అప్పుడే దానికి మంచి రేట్ వస్తుంది. అన్నిటికీ మంచి రేట్ వచ్చింది. మామూలుగా హైయెస్ట్ రేట్ ఎంత వచ్చింది మీకు మీ ఎక్స్పీరియన్స్ లో? మీరు అమ్మిన దాంట్లో హైయెస్ట్ రేటు అన్న? హైయెస్ట్ రేట్ అంటే వీళ్ళందరూ, నేను మన సంగతి కాదు, బయట వాళ్ళ సంగతి చెప్తున్నా. మీడియాలో వాళ్ళు దీని మా చెరుకుపల్లి పొన్నపల్లి గ్రామంలో మనం అమ్మిన రేటు గానీ చుట్టుపక్కల ఎవరు అమ్మలేదన్న. అన్నయ్య అమ్మినా, నేను అమ్మిన, మా అన్నయ్య మా పెద్దనాన్న కొడుకులే, నేను అమ్మిన ఎవరు అమ్మలా. నేను 2,18,000 అమ్మా. 2,18,000 అమ్మా నేను. ఒకటి ఆ పొటేలు. అది ఇప్పుడు లేదుగా, అన్నయ్యకి వీడియో పెడతలేదు, దాన్ని పెట్టుకుందని. ఆ వీడియో నేను పక్కన యాడ్ చేస్తాను, పెడతాను. దాన్ని ఇచ్చా. మా అన్నయ్య కూడా ఒకదాన్ని 1,20,000, 1,30,000 అమ్మాడు. అంటే ఇన్ని దాంటి పైన ఒకదాన్ని అమ్మాలంటే కష్టమే. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు, వస్తే కూటిని ఒక 20 ఏటిని చెప్పు, 30 ఏటిని చెప్పు, లేకపోతే ఒక 50 ఏటిని కొనేసుకుంటున్నావు. అప్పుడు సింగల్ గా ఉదాహరణ రేట్ అంటే తెలియదు. అది ఓవరాల్ గా మీరు అమ్మిన దాంట్లో ఒకటైతే 2 లక్షల ప్లస్ కి అమ్మేసి, ఒకదాన్ని 1,00,000కి ఇచ్చా, ఒకదాన్ని 85,000కి ఇచ్చా. అట్లా అంటే మనం తక్కువ శాలరీలు మేపుతున్నాం కదా, అట్లా. అంటే ఇప్పుడు వీటికి రోగాల నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి రోగాలు వస్తాయి ఇప్పుడు అన్న? ఈ టైంలో మనకి నోటి సొంగలు వస్తాయి. ఖచ్చితంగా ఎంటరింగ్ అవ్వగానే మన డాక్టర్ గారు ఉన్నాడు కదా, ఆయన యాక్షన్ చేస్తాడు. ఆయనకి చెప్తారు మీరు ఇట్లా ఆయనే ఫోన్ చేస్తాడు, ఈ సీజన్ లో ఈ మెడిసిన్ వాడాలి, ఈ యాక్షన్ చేసుకోవాలి. ఆ యాక్షన్ చేస్తాం. ఓకే.
ఇంకా దాన్ని బట్టి మీరు జాగ్రత్తలు ఈ తీసుకుంటారు. మధ్యలో ఏదైనా తేడా చేస్తే వాతానికని ఇది బలానికి బొచ్చు రాలకుండా నియమిక్కు హైటెక్ ఏవిలు ఏమో దురద రాకుండా అన్ని చేస్తాం. వీటిని ఏమైనా బయట తిప్పుతారా లేకపోతే ఇక్కడేనా? ఇక్కడ అక్కడ వాన పడ్డా ఇది పడ్డా అక్కడన్నా ఇక్కడే సార్ ఇక్కడ తీసుకొచ్చి కట్టేస్తాము. ఇక వారానికి ఒకసారి స్నానాలు చేపిస్తాం. స్నానాలు కూడా వారానికి ఒకసారి మనం సబ్బుతో ముందు 2 సబ్బు లేదా సర్ఫాక్సల్ సబ్బుతో ఆ తర్వాత షాంపూతో మళ్ళీ కడగాలి. షాంపూతో మళ్ళీ ఏదైనా చిక్కు పడితే ఇంటికి తీసి దువ్వాలి. చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కదా వీటికైతే. చాలా జాగ్రత్తలు. మరి మధ్య మధ్యలో మళ్ళీ బలానికి వాతానికి మధ్య మధ్యలో కొన్ని ప్యాస్ తీస్తాయి, వాతాన్ని చేస్తుంది. ఇవి చాలా జాగ్రత్తలు ఉన్నాయి. మామూలు పొట్టేళ్ళకి వీటికి ఏంటి తేడా? ఒక తేడా చెప్పమంటే ఏం చెప్తారు? ఒక తేడా వాటికి వీటికి. మనం మేపాయి అయ్యాం బయట తిరిగాయి, 5 రోగం వచ్చినా తట్టుకోగలుగుతాయి. ఈ తట్టుకోలేవు. ఏం ఏసీలో ఉండటేగా, ఏసీ బ్యాచ్. అది బయట ఏమో మామూలుగా నార్మల్గా అది అన్నిటికి ఎండకే ఎండుతాయి, వానకి తడుతాయి, వాటికి ఏం ఇబ్బంది లేదు. ఇప్పుడు కొత్తగా ఈ రంగంలోకి వచ్చి నేను ఒక 4-5 పెట్టుకుని లేదా నేను కొత్తగా రావాలి అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? స్టార్టింగ్ అయితే ఒక 5-4 కంటే ఎక్కువ పెట్టొద్దు అంట. 4 గానీ 5 గానీ ఎక్కువ తీసుకోకూడదు. 4-5 అనుభవం రావాలిగా. ఒకసారి 20 తీసుకొచ్చేసారు మీ ఊర్లో ఎవరు అని చెప్పాను, తీసుకొచ్చారు అట్లా 5-6 జారిపోయి అన్నారు. అది అసలు పద్ధతి కాదు. స్టార్టింగ్ లో నువ్వు మేపాలని 4-5 మేపు. అనుభవం లేదు నీకు. అనుభవం అప్పుడు ఏం చేసింది, నీకు సంవత్సరం మేపంగానే నేను ఇట్లా మేపా ఇట్లా వచ్చింది అని నెక్స్ట్ నీకు అనుభవం వచ్చేసేసి. వాటి కోసం షెడ్ వేసుకోవాలంటారా? కంపల్సరీగా షెడ్ ఉండాలండి. పాక ఉంటే ఇంకా బాగా ఆకులతో. ఎండాకాలం పాకండి ఇంకా కాస్ట్ తక్కువ కదా షెడ్ రేకుల కంటే. ఎండాకాలం మనకి ఏమైందంటే కూలింగ్ ఉండేది. షెడ్ అంటే బాగా రేకులు హీట్ వచ్చిందిగా. అసలు మీరు ఫ్యాన్లు కూడా పెట్టారుగా, ఫ్యాన్ సెటప్ పెట్టారు మొత్తం. అసలు ఒక డైరీ ఫామ్ లాగా చేసినట్టు చేశారు. అదేంటంటే ఇక మోజు బేమంటానా మేపుతున్నాం గానీ లెక్క వేసుకుని రోజు ఏదైనా పనికి వెళ్తుంటే అసలు ఎందుకని దీని చాకరీ చూస్తే కనపడదు. చాకరీ అట్లా మన మోజుతో చిన్నపిల్లల కాడి నుంచి మా తాతల కాడి నుంచి మేపాం కాబట్టి. మీరు మొదట చిన్నప్పటి నుంచి మీ తాతల కాడి నుంచి? ఇప్పుడు మా పెదనాన్న అంటే మా తాతల అన్నదమ్ములు కదా ఇల్లు, వాళ్ళు మేపారంట. నేను 3వ క్లాసుకి వెళ్ళాను, 2 సార్లు చదివానండి. 3వ క్లాస్ సార్ నాకు చదువు అబ్బలా. నానేం చేస్తాడు ఇట్లాగా ఇప్పుడు బాగా కష్టం, పనవట పనులకి వెళ్తామని నాట్లకి మిల్లుల్లోకి వెళ్తాం, అన్ని పనులు చేశాడు నాన్న. ఇక ఆయన మేపుతున్నాడు, మనకైనా చదువు అబ్బలా. ఇక మనం కూడా ఏం చేస్తున్నాం, ఈ పొలం పనులకి వెళ్తా, ఇక పొట్టేళ్ళు ఉన్నాయి, ఆయన మండికి వెళ్ళి తోలుకొచ్చినా మనం వాటిని చూసుకుంటాం, జాగ్రత్త చేస్తాం. ఇలా అట్లా అరేంజ్కి వచ్చాం. ఇప్పుడు చెబుతున్నా, ఒకరికింతకెళ్ళి పని చేయకోకుండా సొంతగా మన పని మనం చేసుకుంటున్నాం. మన పని చేసుకుని పాములాగా పెట్టుకుని మనం చేసుకుంటున్నాం. మన దగ్గర బక్రీ టైంలో అయితే ఒక 40 మంది 30 మంది వస్తారు. డిమాండ్ అసలు ఆ టైంలో అయితే ఫుల్ బిజీ. నేను ఇప్పిస్తా, బయటికి తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పిస్తా. ఇది కావాలంటే ఫామ్ లో అమ్ముతావు, బయట వాళ్ళకి కూడా అమ్మి పెడతావు. బాపట్ల దాకా వెళ్తా, ఇటు రేపల్లి దాకా వెళ్తా. ఇక వీళ్ళందరూ చాలా మంది మనం చూసి నేర్చుకున్నారు, ఎట్లా మేపుతున్నావు ఏందని చాలా మంది. ఇప్పుడు కొత్తగా పెట్టే వాళ్ళు ఉంటారు, మీ దగ్గర నుంచి ఒక 4 తీసుకెళ్లిపోయారు. అమ్మగానే ఇంకా నా పని అయిపోయిందని వదిలేస్తారు, లేకపోతే వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉన్నా ఫోన్ చేసినా వాళ్ళకి ఫోన్ చేస్తారు. లోకల్ ఇప్పుడు మన బుడ్లంక కృష్ణా జిల్లా వాళ్ళు ఎక్కువ తీసుకెళ్తారు. ఈ రాంబాటలపల్లి సైడ్ అని ఈ పక్కన వాళ్ళు కూడా చాలా మంది తీసుకెళ్తారు. మన దగ్గర తీసుకెళ్తారు. వాళ్ళకి ఏంటంటే తేడా ఉండి ఫోన్ చేస్తారు, ఇది పొజిషన్ అని చెబుతా. 4 ఇచ్చిన వాటిలో 2 మంచి చదువుతాయేమో, లేదా 3 మంచి చదువుతాయి. ఒకటే నార్మల్ గా యావరేజ్ వచ్చింది. అన్ని హైలైట్లు అవ్వగా అంతేలే. అది ఏదైనా ఫ్యాక్ట్ ఇచ్చిన వాటిలో 3 మంచి అయినా చాలు, 3 అమ్ముకున్నా మంచి రేటుకే అంతేగా అమ్ముకోవచ్చు. మిగతాది మాత్రం దాని రేటుకి అయితే తగ్గదు. ఇప్పుడు ఒక తల్లినే ఇద్దరు పుడతారు. అవును, వాళ్ళిద్దరు ఒకే రకంగా ఉండరుగా. ఇదేనా అంతే. ఏంటంటే బాగా రావచ్చు, బాగుండదు రావచ్చు. ఇప్పుడు చిన్నపిల్లని తీసుకొచ్చాం, దీనికి అవసరం అయితే 2 పూటల పాలు పెడతాం. రోజుకొచ్చి ½ లీటర్ వేసుకో. మరి ½ లీటర్ అంటే ఒక 40 రూపాయలు 30 రూపాయలు ఉంటుంది. మళ్ళీ దాంట్లో దమ్ము పడేయాలి. అట్లా పెడితేనే అయ్యి అట్లా తీసుకొచ్చి అట్లా వదిలేసేస్తే రావు. జాగ్రత్త కాపాడాలండి. ఎంత లాభం అయితే ఉందో అంత కష్టం కూడా ఉంది. ఆ కష్టం కనపడదు చూసేటోళ్ళకి. ఏంటంటే బానే ఉంది, అంతే లాభాలు వస్తున్నాయి అనుకుంటారు, కానీ కష్టపడాలి. కష్టపడితేనే లాభం కూడా ఉంటది అనేసి రైతు నరేంద్ర గారు అయితే మనకు చెప్తారు. ఇంకోటి సార్, మెయిన్ గా మీరు ఈ షెడ్ పెట్టిన కాడ నుంచి ప్రధానంగా మీకు ఎదురైన అంటే ప్రతిసారి ఎదురైన సమస్య ఏంటి? రిపీటెడ్ గా అంటే అన్న ఒకసారి రేట్ ఉండిద్ది, ఒకసారి బాగుంటుంది. కాకపోతే ఒకసారి ఇప్పుడు 50 ఉన్నాయిగా, ఒక దగ్గరకు వచ్చినా నీకు అమ్మేసేసేసా, ఒక మొత్తాన్ని నీకు అమ్మేసేసినాక వస్తువు జారిపోయిద్ది. ఒకటి జారిపోయిద్ది, 2 జారిపోతాయి. దానాలుగానే లోపల అరుగుదలకు రానియే, లేదంటే వాతాలు శనియే, అట్లా వస్తా ఉంటాయి. ఆయన తట్టుకోగలగాలి. ఇప్పుడు
ఇప్పుడు అన్న ఇప్పుడు 10 లక్షలకు అమ్మాడు ఇట్ని సొంత చెబుతున్నా మొత్తం ఒక 50 శాలరీ 10 లక్షలకు అమ్మాడు. ఈ 10 లక్షల్లో అవసరమైతే 4 చనిపోయి అంటే ఇక 2 లక్షలు తీసేయాల్సింది. అట్లా జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తామంటే నువ్వు కొన్నావు కదా, నువ్వు కొంత బరాయిస్తావు, సగం నేను బరాయిస్తా. ఇద్దరికి న్యాయం ఉండాలి కదా. ఇప్పుడు నీ వస్తువు అమ్మినాక నేను అమ్మాక ఇప్పుడు నువ్వు నాకు అమ్మాక నా దగ్గర 2 చనిపోతే సగం నువ్వు భరిస్తావా? భరాయించాలి మొత్తం. నేమే నేను నా మీద వేసుకోకూడదు. ఎందుకంటే నీకు ఎంత ఎక్కువ ఉందో అమ్మినాక నాకు అంత ఎక్కువ ఎగిరి భయం తీసుకున్నా, ఒక ల్యాండ్ కి భయం తీసుకున్నా. వేరే వాళ్ళకి అమ్మితే నువ్వు ఊరుకుంటావా? ఇదేనే కంటే నమ్మకం. ఇట్లా పలానా కొండపల్లిలో నాగార్జున రెడ్డి లేదా మా అన్నయ్య మస్తాన్ రెడ్డి చెప్తున్నారంటే నువ్వు వచ్చి అక్కడి నుంచి వచ్చేది హైదరాబాద్ నుంచి ఇక్కడి నుంచి వచ్చి కొంటున్నావు అంటే మా దగ్గర నమ్మకం మీద కొంటున్నావు. అంతేగా, డబ్బు ఎలా రేపు నమ్మకమే ఉండేది. అంతే అది. వీళ్ళందరూ చూసి చుట్టుపక్కల రాంపట్లపాలెం కానీ వీళ్ళందరూ మనల్ని చూసి నేర్చుకున్న వాళ్ళే. అదే మా పొన్నపల్లిని చూసి నేర్చుకున్న వాళ్ళే కానీ వాళ్ళని చూసి మేము నేర్చుకోవాలా. చాలా మంది నేను చెబుతున్నాను, నేను అంటున్నాను కాదు. ఎక్కడ అడిగినా పొట్టేలు పెంపకం గురించి అడిగితే మాచర్ల బీడు పొన్నపల్లి అంటారా లేదా చెరుకుపల్లి మండలం అంటారు. అది మాచర్ల బ్రీడ్ అని రావడానికి మాచర్ల నుంచి తెస్తారా? ఈ బ్రీడ్ అంటే ఆ ఏరియాకి మాచర్లు అని కదా, నల్లబాడు ఎక్కువ మాచర్లు ఎక్కువ అండి. మాచర్లు తక్కువ వెళ్తారు. గుంటూరు నల్లబాడు బండికి వస్తాయి, గొర్రెల మండి. అక్కడికి వచ్చి అయితే నువ్వు కొనుక్కొస్తే వేరే వాళ్ళ దగ్గర కొనుక్కొచ్చుకుంటాం, మేము సొంతకి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటాం అట్లా. ఇప్పుడు ఇదే బ్రీడ్ నార్మల్ గా ఇప్పుడు కొంతమంది ఒక 50-100 జీవాలు తీసుకుని రోడ్ల మీద పెంచుతూ ఉంటారు, వాళ్ళ దగ్గర దొరుకుతుందా ఇదే బ్రీడ్? అంటే మన పిల్లప్పుడు చూసుకున్న సెలక్షన్ చేసి తీసుకోవాలి. ఇదే బ్రీడ్ కట్టలాగా తిరిగి పొలాల్లో మేస్తే ఇంత డిమాండ్ రాదు. ఇట్లా రావు. అయ్యి ఒక్కోదాన్ని ఒకటి పొడుచుకుంటామని, కొమ్ములు ఎరగొట్టుకుంటామని. ఏదైనా ఇప్పుడు సబో చెబుతున్నా, పందిపికి ఎత్తుంది వదిలేసేస్తే ఎత్తుకు పనికి వచ్చి దాన్ని కట్టేస్తే దాని కోర్సు ఉండిద్ది, దానా పెడితేనే దాని దగ్గర ఇష్యూ ఉండిద్ది. ఇది వీటి దగ్గర అయినా మీరు గుర్తించి తీసుకోవాలి, తీసుకుని వస్తాం. వాటిలో మంచి పిల్లలందరూ చిన్న పిల్లలైనా 4 రోజుల పిల్లలైనా అది బాగా వచ్చిందని కొనుక్కొస్తాం అట్లా. అంటే మీ దగ్గర క్రాసింగ్ చేయించి పిల్లలు పుట్టించే ఉండదా? అదేం ఉండదండి. అట్లా చేసామంటే ఈ ఆగవు, వాటిని చూసి అల్లరి చేసేస్తాయి. ఈ తింటున్నాయి కదా కట్టేసి ఊరుకో కట్టుకెళ్ళి నెరకొడతామని అల్లరి చేస్తా ఉంటాయి. మన మాట మళ్ళా కూడా పొడుస్తాయి, ఒకసారి మళ్ళీ పొడుస్తాయి అండి. అది అయితే ఇలాంటి ఏదైతే మీరు చేస్తున్నారో ఈ పెంపకానికి కొత్త వాళ్ళు రావచ్చు అంటారా? రావచ్చు కాదే శాఖరి ఎక్కువ అండి. ఒక సంవత్సరం మేపినా ఇది ఒక సంవత్సరం అవసరం అయితే అంటున్నావు చూడండి ఏమన్నా ఎదుర్కొన్నారని. ఒక సంవత్సరం అవసరం అయితే మార్కెట్ రేట్ లేదనుకో, అవసరం అయితే మనకు లాస్ రావచ్చు. ఇప్పుడు మన దగ్గర కొత్తోడికి లాస్ కనపడిద్ది, పాత కనపడదు మాకు. ఎందుకంటే కనపడదంటే మన దగ్గర నమ్మకం, ఆయన కొనుక్కుంటాడు, బాగా మేపుతాడు. కొత్త వాళ్ళ దగ్గర 50 శాలరీలు పెడితే కొనరాళ్ళు. ఫైనల్ గా కొత్త వాళ్ళు ఎవరైతే రావచ్చు అంటున్నారు, చేసుకోవచ్చు అంటున్నారు, ఎవరన్నా కొనాలనుకున్నా కానీ నాగార్జున రెడ్డి గారిని అయితే సంప్రదించవచ్చు. సార్ మీరేమన్నా ఫైనల్ గా ఏమన్నా చెప్తారు మన ఆడియన్స్? ఫైనల్ కంటే అన్న దీంట్లో మనకు రూపాయి వచ్చింది, అయితే కష్టం ఉండిద్ది. కొత్త వాళ్ళు కొనాలంటే ఒకసారి ఒక 20 పెట్టి ఫామ్ పెడతామంటే సెట్ అవుతుంది. ఏదన్నా ఒక 5-6 లేదా 10 పెట్టుకుని అనుభవం రావాలిగా. ఏదైనా సరే అనుభవం లేకుండా వెళ్ళారనుకో దాంట్లో ఏమైంది, ఎదురు దెబ్బలు తగిలితే అసలుకి మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. ఓకే, చూశారు కదండి నాగార్జున రెడ్డి గారు ఏదైతే చెప్పారో దీని గురించి. మీకు మరిన్ని ఏమైనా సలహాలు కావాలన్నా గానీ, మీరు ఏమైనా కొనాలనుకున్నా గానీ ఈ కింది నెంబర్ నాగార్జున రెడ్డి గారి నెంబర్ మీకు ఇస్తాను. ఈ నెంబర్ సంప్రదించి కాల్ చేస్తే నాగార్జున రెడ్డి గారు మీకు ఎలాంటి డౌట్ ఉన్నా గానీ చెప్తారు. అంతేకాదు లైవ్ లో వచ్చి వాళ్ళ ఫామ్ లో చూసి మీకు నచ్చిన దాన్ని కొనుక్కొని వెళ్ళొచ్చు. మార్కెటింగ్ విషయంలో కూడా ఆయన సపోర్ట్ గా ఉంటారు మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.